ఈ మధ్యకాలంలో 'గేమ్ చేంజర్' రిలీజ్ డేటుపై జరుగుతున్నంత రచ్చ మరో సినిమాపై జరగలేదనే చెప్పాలి. ఇప్పుడే కాదు, 'RC-15' అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఇప్పటివరకూ అటు శంకర్ గానీ, ఇటు దిల్ రాజు గానీ 'గేమ్ చేంజర్' రిలీజ్ డేటుపై క్లారిటీ ఇవ్వటం లేదు కదా. కనీసం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా చెక్ పెట్టడం లేదు. ఫలానా రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని ప్రచారం జరుగుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజవటం పక్కా అని వినిపించగా, ఇప్పుడు ఈ ఏడాది చివరికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దసరా సీజన్లో ఈ సినిమా రిలీజవుతుందని అనుకుంటే ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లిందని అంటున్నారు. సలార్ స్ట్రాటజీని ఫాలో అవుతూ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న 'గేమ్ చేంజర్' రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 27న 'ఓజీ', దసరాకు 'దేవరా' రిలీజవుతుండటంతో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదని భావిస్తున్నారట మేకర్స్. పోనీ 2025 సంక్రాంతికి వద్దామనుకుంటే మెగాస్టార్ 'విశ్వంభర' వస్తోంది. కాబట్టి డిసెంబర్లోనే 'గేమ్ చేంజర్' రానుందని టాక్. ఇప్పటికే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చేసిందట. అయితే ఇదే డేటుకి 'గేమ్ చేంజర్' రిలీజైతే మంచి లాంగ్ వీకెండ్ కలిసిరానుంది. బుధవారం క్రిస్మస్, ఆ తర్వాత వీకెండ్, న్యూ ఇయర్, హాలిడేస్ కలిసిరానున్నాయి. ఏదేమైనా ఇదే నిజమైతే మాత్రం 'గేమ్ చేంజర్' కోసం మరో 10 నెలలు వెయిట్ చేయాల్సిందే.